ఒక గిన్నె తీసుకుందాం. దీంట్లోకి మనం బాయిల్ చేసిన పొటాటోని పీల్ చేసి తీసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకుందాం. ఓకే, ఉప్పు, కారం, పసుపు, చిటికెడంతా మసాలా పొడి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఫస్ట్ చూడండి, మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో అయితే త్వరగా స్మాష్ అయ్యేది. మళ్ళీ ఒక చిన్న బౌల్ తీసుకుందాము. దీంట్లో మైదా వాటర్, అంటే మైదా గుజ్జులా కాకుండా దీంట్లో వాటర్ పోసుకొని దీన్ని లిక్విడ్ లాగా చూసుకోవాలి. మీరు చూడండి, ఇలా లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫుల్గా మిక్స్ అయిన దాన్ని ఉండలు చేసుకొని పెనం మీద వేసుకోవాలి. అది కూడా ఉండలు చేసిన దాన్ని దీనిలో ముంచి పెనం మీద వేయాలి. పెనం తీసుకున్నాము, లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో మనం బటర్ వేసుకుందాం. ఇదిగోటి బటర్, ఇది పెనం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది ఇలా పొడగడానికి కారణం, ఇది నేను ఇంట్లో చేసిన బటర్ అండి, కొన్నది కాదు. ఇలా సర్కిల్ చేసుకొని దీన్ని అరుసులాగా ఇలాగా మెత్తగా తీసుకొని దీంట్లో ఇలా ముంచి లేపాలండి. ఇలా ముంచిలేపి పెనం మీద వేసుకోండి. ఒక సైడ్ కాలినప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకుంటూ ఉండాలి ఉడికే వరకు. చక్కగా ఉడికాక దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా, దీన్ని బ్రెడ్లో అప్లై చేసుకోవాలి. బ్రెడ్ మీద అప్లై చేసే ముందు మనం ఒక జార్ తీసుకొని దీంట్లోకి బాయిల్డ్ ఎగ్ తీసుకుందాం. ఇదిగోండి బాయిల్డ్ ఎగ్, లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్. కావాలంటే దీంట్లో మనం పుదీనా తీసుకోవచ్చు, కొత్తిమీర తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను తీసుకోవట్లేదు. దీన్ని బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలండి. వీటిని సర్కిల్గా ఇలా. ఇప్పుడు మనం బర్గర్లో అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి 3 బన్స్ ఉన్నాయి. ఈ 3 బన్స్ని మిడిల్లో కోసి పెట్టాలన్నమాట. ఇలాగా ఒకసారి కాల్చుకుందాం. ఇప్పుడు వీటి మీద మనం అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్, ఆఫ్టర్ టమాటో, ఆఫ్టర్ మనం ముందుగా వేయించుకున్న బంగాళదుంప, దాని మీద అనదర్ బన్, ఫినిష్. మన పొటాటో బర్గర్ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే ఎమ్మిగా ఉంది కదా. తిని చూద్దాం మనం. సూపర్ అంటే సూపర్.